నిజామాబాద్ జిల్లాలో మెగ్నా డెంటల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ అండ్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు విచ్చేసిన జిల్లా జడ్జి సునీత కుంచెల్ల, సిపి కాళేశ్వర్లు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ నుండి పరేడ్ గ్రౌండ్ వరకు ర్యాలీ చేపట్టారు. రోడ్ సేఫ్టీ ముఖ్యంగా యువత మద్యం సేవించి ద్విచక్ర వాహనాలు నడపడంతో ఎక్కువ ప్రమాదాలు బారిన పడుతున్నారని తెలిపారు. కొంతమందికి లైసెన్స్ కూడా లేకుండా రోడ్డుపైకి వచ్చి ఎన్నో యాక్సిడెంట్లు చేస్తున్నారని, దీనివల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, కావున ప్రయాణికులు నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మా డిఎల్ఎస్ఏ నుంచి కూడా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ మీద చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అంటే ఈ సందర్భంగా నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేము ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, మేము చెప్పింది మీరు వింటున్నారు, కానీ ఎంతవరకు ఎంతమంది పాటిస్తున్నారు అనేది తెలియదు. హెల్మెట్స్ పెట్టుకోవడం అనేది ఎవరి సేఫ్టీకి వాళ్ళదే. ఎవరో చెప్పి ఫోర్స్ఫుల్గా హెల్మెట్స్ పెట్టిస్తే అయ్యేది కాదు. మన లైఫ్ గురించి మనమే ఆలోచించుకోవాలి, మన జాగ్రత్తలు మనమే పాటించాలి. అలాగే కమిషనర్ సార్ చెప్పినట్టు మద్యం తాగి బండ్లు నడపడము, ఈ కాలంలో నడుస్తున్నటువంటి ఈ రోడ్ సేఫ్టీ మంత్ సందర్భంగా మేఘ్నా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ జ్యుడిషియరీ అందరూ కలిసి మన గౌరవనీయ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మేడం గారి ఆధ్వర్యంలో ఈ రోడ్ సేఫ్టీ మంత్ అనేది అవేర్నెస్ క్యాంపెయిన్ ఒకటి జరుపుకుంటున్నాము. డాక్టర్ గారు చెప్పినట్లు మనకి నిజామాబాద్ జిల్లాలో చాలా రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. పోయిన సంవత్సరము 300 కన్నా పైగా డెత్స్ అయినాయి.